కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో సీఎం సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం పార్లమెంట్ ఎన్నికలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఈ నెల 21న భువనగిరిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్, సామెల్, మల్రెడ్డి రంగారెడ్డి ఇతర కీలక నాయకులు హాజరయ్యారు. ఈ నెల 14 నుంచి మే 11 దాకా సీఎం రేవంత్ సభలు జరగనున్నాయి. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రచార పత్రాలు తయారు చేసిన కాంగ్రెస్ పాలనా నిర్ణయాలను ప్రజల్లో ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భువనగిరిలో చామల గెలుపు ఖాయమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 21న భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేస్తారని అన్నారు. నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరవుతారని తెలిపారు. మే మొదటి వారంలో చౌటుప్పల్, మిర్యాలగూడలో సభలుంటాయి. ఈ సభలకు ప్రియాంక గాంధీ హాజరవుతారని చెప్పారు. తారీఖు నుంచి ప్రజల్లోకి పోయి తప్పకుండా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలో మేము డిసైడ్ చేసినాం. మాకు అసలు నిజంగా చెప్పాలంటే భువనగిరి పార్లమెంట్ లో టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయింది. బీజేపీ పార్టీ వాళ్ళు అనుకున్నంత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో లేదు. కాబట్టి మా గెలుపు తథ్యం అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తప్పకుండా 2 లక్షల మేరతో గెలుస్తామన్న నమ్మకం నాకుంది. ఫస్ట్ వీక్ లో నల్లగొండ జిల్లాకు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు. మిర్యాలగూడలో ఒక మీటింగు, బహిరంగ సభ, చౌటుప్పలకాడ ఒక బహిరంగ సభ. ఈ 2 బహిరంగ సభలు ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు వస్తామని చెప్పారు. కాబట్టి ఈ నామినేషన్ ప్రోగ్రాం 21 ఆదివారం ఏప్రిల్ నాడు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, భువనగిరి పార్లమెంట్ లో ఉన్న అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా మేము విన్నవిస్తున్నాం.